అమ్మమ్మలు నానమ్మలు స్టోరీస్ చెప్తే చక్కగా ఊకొడుతూ వింటూ బజ్జుంటారండి. బట్ వీళ్ళు స్టోరీస్ చెప్తే పడుకోరు. పిల్లలందరూ కూడా చక్కగా అలర్ట్ అవుతారనమాట. సో మేము కూడా వీళ్ళు చెప్పిన స్టోరీస్ విన్నాము. చాలా అంటే చాలా బాగున్నాయి. అసలు ఎలా స్టోరీస్ వీళ్ళు గ్యాదర్ చేసుకుంటారు, ఎలా యాక్టింగ్తో చెప్తున్నారు అనమాట. అందుకే పిల్లలందరూ కూడా అంత అలర్ట్ అయిపోతున్నారు. సో ఆ టీంతో మాట్లాడదాం. హాయ్ అండి. సో ఆ స్టోరీ సెలెక్ట్ చేసుకొని మీరు ఫస్ట్ ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తారు, ఎన్ని డేస్, ఎంత ప్రాసెస్ ఉంటుంది? మేమంతా యాక్టర్స్ అవుదామని ఫస్ట్ వచ్చామండి. సో 3 month వర్క్షాప్ ఉంటుంది. వర్క్షాప్ అయిన తర్వాత ఇట్స్ మ్యాండేటరీ. భూమికలో ఒక ప్లే చేయాలంటే ఫస్ట్ స్టోరీ టెల్లింగ్ చెప్పాలి. అది మ్యాండేటరీ అనమాట. సో యాక్చువల్లీ 3 month వర్క్షాప్ అప్పుడే స్టోరీ టెల్లింగ్ అండ్ మోనోలాగ్ ప్రిపరేషన్ ఉంటుంది. సో ఆ స్టోరీ టెల్లింగ్ అప్పుడే స్టోరీ టెల్లింగ్ మాకు ఎలా చెప్పాలి ఏంటి అనే ఐడియా ఉంటుంది. తర్వాత 3 months వర్క్షాప్ అయిన తర్వాత ఇక్కడ వస్తుంది. దిస్ ఈజ్ మెయిన్ స్టేజ్ అనమాట స్టోరీ టెల్లింగ్. బట్ ఇన్ హైదరాబాద్ దిస్ ఈజ్ ది ఓన్లీ థియేటర్. మేము 3 months వర్క్షాప్ వన్స్ జాయిన్ అయ్యారంటే ఇంకా మీరు ఒక భూమిక ఫ్యామిలీలో వచ్చేసినట్టు. మీరు మళ్ళీ వేరే, నేను విన్నాను లైక్ వేరే థియేటర్స్లో ప్లే చేయాలంటే మళ్ళీ మనమే అంటే యాజ్ అన్ యాక్టర్ మనం స్పెండ్ చేయాలి, మనం పే చేయాలి. కానీ ఇక్కడ అలా లేదండి. నీ టైము, నీ ఎఫర్ట్ నువ్వు ఇవ్వగలిగితే చాలు. సో అది దట్ ఈజ్ వై భూమిక ఇంతమంది యాక్టర్స్ని క్లోజ్గా తీసుకొస్తుంది. ఇంకొకటి నేను చూసాను, మీరు స్టోరీ చెప్తున్నారు ప్లస్ ఒక క్వశ్చన్ కూడా వేస్తున్నారు. దానికి ఆ స్టోరీ విన్న పిల్లలు కూడా కరెక్ట్ గా దానికి ఆన్సర్ కూడా చేస్తున్నారు. అది కూడా నిజంగా ఎంగేజ్ అవ్వడం. అదే ఇది కూడా మా సారే చెప్పారు. ఉదయభాను సార్ ఏమన్నారంటే, నువ్వు యాక్టర్ కదా, ప్రూవ్ చేయి నాకు. యాక్టర్ అంటే నువ్వు జనాల దగ్గర యాక్ట్ చేయడం కాదు, నువ్వు పిల్లల్ని ఒక 10 నిమిషాల్లో ఎంగేజ్ చేయి, వాళ్ళ అటెన్షన్ కొట్టావంటే నువ్వు యాక్టర్ నేను నమ్ముతా అని మా సార్ చెప్పారు. సో ప్రతి స్టూడెంట్కి మాట చెప్తారు. మేము ఈ ఛాలెంజ్గా తీసుకున్నాం. నిజంగా గుడ్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. భూమిక టీం అందరూ అండి, హలో, హాయ్ 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 అండి. అసలు ఎందుకు భూమికని స్థాపించారు, ఎప్పుడు స్థాపించారు, దీని ముఖ్య లక్ష్యం ఏంటి? సో భూమిక అనేది మా ఫాదర్ స్థాపించారండి, ఉదయభాను గరికిపాటి గారు. ఆయన 1989లో స్థాపించారు. ఆయన థియేటర్లో మాస్టర్స్ చేసి యాక్చువల్గా ట్రైన్డ్ థియేటర్ ప్రొఫెషనల్. సో ఆయన స్థాపించిన ముఖ్య లక్షణం ఏంటంటే, ఆయన బలంగా నమ్మేది మన ఏదైతే సమాజంలో ఏదైతే జరుగుతుందో, లేదంటే ఏదైనా ఒక మెసేజ్ మన సమాజానికి ఇవ్వాలన్నా, లేదంటే సమాజంలో ఒక చిన్న మార్పు తీసుకురావాలన్నా కానీ థియేటర్లు దానికి ఎంతో కొంత, థియేటర్ దానికి ఒక ఇంపాక్ట్ ఉంటుంది, థియేటర్ దాన్ని ముందుకు తీసుకెళ్ళగలదని చాలా గట్టిగా నమ్మే వ్యక్తి ఆయన. సో థియేటర్ అంటే ఒట్టి యాక్టింగ్ పరంగానే కాదు, జీవిత విధానాన్ని మేమందరం కూడా ఇప్పుడు ఆయన స్కూల్లో లేకపోతే ఆయన నేర్పించిన దాంట్లోనే మేము ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మేము థియేటర్ నేర్చుకోవడం జరిగింది. దానివల్ల మాకు లైఫ్లో చాలా ఇంప్రూవ్మెంట్స్ కనిపించడం, మా ద వే వి లివ్, ద వే వి టాక్, ద వే వి థింక్, అవన్నీ కూడా మాకు థియేటర్ చాలా స్ట్రాంగ్గా నేర్పించింది. సో మేము సింపుల్గా చెప్పాలి అంటే మేము ప్రైమరీ ఎగ్జాంపుల్. థియేటర్ జీవితాన్ని ఎలా మారుస్తుంది, లేకపోతే ఇంకా బెటర్గా ఎలా జీవించవచ్చు అనేది థియేటర్ చాలా నేర్పిస్తుందండి మనకి.